ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 5 మే 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, సదా మేము సంగం యుగ బ్రాహ్మణులమనే నశాలో ఉండండి. ఏ బాబాను అందరూ పిలుస్తూ ఉన్నారో వారిప్పుడు మన సన్ముఖంలో ఉన్నారని మనకు తెలుసు. ఈరోజు ప్రశ్న: ఏ పిల్లల బుద్ధి యోగం సరిగ్గా ఉంటుందో వారికి ఎటువంటి సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి? జవాబు: సత్యుగ నూతన రాజధానిలో ఏమేమి ఉంటాయో అక్కడ పాఠశాలలో మనం ఎలా చదువుకుని రాజ్యపాలన ఎలా చేశామో సమయం సమీపించు కొలది ఈ సాక్షాత్కారాలన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఎవరి బుద్ధియోగం బాగుంటుందో, ఎవరు తమ శాంతిధామాన్ని సుఖధామాన్ని స్మృతి చేస్తారో, వృత్తి వ్యాపారాదులు చేస్తున్న ఒక్క తండ్రి స్మృతిలోనే ఎవరుంటారో వారికి ఈ సాక్షాత్కారాలన్నీ జరుగుతాయి. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. భక్తి మార్గంలో గల సత్సంగాలకు అందరూ వెళ్ళే ఉంటారు. అక్కడ అందరూ వాహ్ గురు అని గాని లేక రామనామమును గాని పలికిస్తారు. కానీ ఇక్కడ పిల్లలు ఏమీ పలకవలసిన అవసరం లేదు. ఒక్కసారి చెప్పేశారు, పదే పదే చెప్పే అవసరం లేదు. తండ్రి కూడా ఒక్కరే, వారు చెప్పేది కూడా ఒక్కటే. వారేం చెప్తారు? పిల్లలు, నన్నొక్కరినే స్మృతి చేయండి. మొదట నేర్చుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. మనం ఏ తండ్రి పిల్లలమో ఆ తండ్రిని స్మృతి చేయాలి. మన ఆత్మలందరి తండ్రి ఒక్కరే అని కూడా మీరిప్పుడు బ్రహ్మ ద్వారా తెలుసుకున్నారు. ప్రపంచంలోని వారికి ఇది తెలియదు. మనమంతా ఆ తండ్రి పిల్లలమే అని మీకు తెలుసు. వారిని అందరూ గాడ్ ఫాదర్ అని అంటారు. నేను ఇప్పుడు ఈ సాధారణ శరీరంలో మిమ్మల్ని చదివించేందుకు వస్తాను అని ఆ తండ్రి చెప్తున్నారు. బాబా వీరిలో వచ్చి ఉన్నారని, మనం వారి పిల్లలుగా అయ్యామని మీకు తెలుసు. ఆ తండ్రి వచ్చి పతితుల నుండి పావనంగా అయ్యే దారిని తెలుపుతారు. ఇది పూర్తి రోజంతా బుద్ధిలో ఉంటుంది. నిషానికి అందరూ శివబాబా సంతానమే. కానీ ఇది మీకు మాత్రమే తెలుసు, ఇతరులెవ్వరికీ తెలియదు. మనమంతా ఆత్మల్మని, నన్నొక్కరినే స్మృతి చేయమని తండ్రి ఆజ్ఞాపించారని పిల్లలైన మీకు తెలుసు. నేను మీ అనంతమైన తండ్రిని. ఓ పతిత పావన రండి, మేము పతితమయ్యామని అందరూ గట్టిగా అరుస్తూ పిలుస్తూ ఉంటారు. ఈ మాటలనేది దేహం కాదు, ఆత్మ ఈ శరీరం ద్వారా అంటుంది. 84 జన్మలు తీసుకునేది కూడా ఆత్మనే కదా. మనమంతా పాత్రదారులమని బుద్ధిలో ఉండాలి. బాబా ఇప్పుడు మనల్ని త్రికాలదర్శులుగా చేశారు. ఆది మధ్య అంతముల జ్ఞానంను ఇచ్చారు. అందరూ తండ్రినే పిలుస్తారు కదా. ఇప్పుడు కూడా వారు రండి అని పిలుస్తూనే ఉన్నారు, పిలుస్తూనే ఉంటారు. కానీ సంగం యుగంలోని బ్రాహ్మణులైన మీరు తండ్రి వచ్చేశారని అంటారు. ఈ సంగం యుగం గురించి కూడా మీకు తెలుసు. దీన్ని పురుషోత్తమ యుగం అని అంటారు. కలియుగ అంతమునకు సత్యుగ ఆరంభమునకు మధ్య ఈ పురుషోత్తమ యుగం ఉంటుంది. సత్యుగంలో సత్యమైన పురుషులు అంటే ఆత్మలు, కలియుగంలో అసత్యమైన పురుషులు ఉంటారు. ఎవరైతే సత్యుగంలో ఉండి వెళ్ళిపోయారో వారి చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలు అన్నిటికంటే పురాతనమైనవి. ఇంతకంటే పాత చిత్రములు ఏవీ ఉండవు. చాలామంది మనుషులు వ్యర్థ చిత్రములను ఎన్నో తయారు చేస్తారు. ఎవరెవరు ఉండి వెళ్ళిపోయారో మీకు తెలుసు. ఉదాహరణకి క్రింద అంబ చిత్రం, కాళికా చిత్రాలు ఉన్నాయి. కానీ అన్ని భుజాలు కలిగిన వారెవ్వరూ ఉండరు. అంబకు కూడా 2 భుజాలే ఉంటాయి కదా. మనుషులు వెళ్ళి చేతులు జోడించి పూజలు చేస్తారు. భక్తి మార్గంలో అనేక విధాలైన చిత్రాలు తయారు చేశారు. మనుషులకు రకరకాల అలంకారాలు
చేస్తే రూపం మారిపోతుంది. వాస్తవానికి ఈ చిత్రాలు మొదలైనవేవి లేవు. ఇవన్నీ భక్తి మార్గంలోని చిత్రాలు. ఇక్కడ కుంటి గుడ్డి మనుషులు ఉంటారు. సత్యుగంలో అటువంటి వారు ఉండరు. సత్యుగంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేదని మీకు తెలుసు. ఇక్కడ డ్రెస్సులు గమనించండి. అనేక రకాల డ్రెస్సులున్నాయి. అక్కడ యథా రాజా రాణి తథా ప్రజ అని అంటారు. ఎంత సమీపానికి వెళ్తారో అంత మీకు మీ రాజధానిలోని డ్రెస్ మొదలైనవి కూడా సాక్షాత్కారం అవుతాయి. మేము ఇటువంటి పాఠశాలలో చదువుకుంటామని, ఈ పనులు చేస్తామని మీరు సాక్షాత్కారంలో చూస్తూ ఉంటారు. ఎవరి బుద్ధియోగం బాగుంటుందో వారు చూస్తూ ఉంటారు. తమ శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేస్తారు. వృత్తి వ్యాపారాదులు చేసుకోవాల్సిందే. భక్తి మార్గంలో కూడా వృత్తి వ్యాపారాదులు చేసుకుంటారు కదా. అప్పుడు కొద్దిగా కూడా జ్ఞానం ఉండేది కాదు. అదంతా భక్తి. దానిని భక్తి మార్గంలోని జ్ఞానము అంటారు. విశ్వానికి అధికారులుగా అయ్యే జ్ఞానం వారు ఇవ్వలేరు. ఇప్పుడు మీరు కూడా చదువుకుని భవిష్యత్తులో విశ్వాధికారులుగా అవుతారు. ఈ చదువు నూతన ప్రపంచం లేక అమర్లోకం కొరకు అని మీకు తెలుసు. అంతేకాని అమర్నాథ్లో శంకరుడు పార్వతీకి ఏ కథ వినిపించలేదు. వారు శివశంకరులను కలిపేశారు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. ఇతను కూడా వింటాడు. తండ్రి తప్ప ఈ సృష్టి ఆది మధ్య అంతముల రహస్యంను ఎవ్వరూ అర్థం చేయించగలరు. వీరు ఏ సాధు సత్పురుషుడు కాదు. మీరు ఎలాగైతే గృహస్థ వ్యవహారంలో ఉన్నారో అలా ఇతను కూడా ఉండేవాడు. డ్రెస్ మొదలైనవన్నీ అప్పటివే. ఇంట్లో తల్లి తండ్రి పిల్లలు ఎలా ఉంటారో ఇది కూడా అలాగే. తేడా ఏమీ లేదు. తండ్రి ఈ రథంలో పిల్లల వద్దకు వచ్చారు. ఇది భాగ్యశాలి రథమని మహిమ చేయబడుతుంది. అప్పుడప్పుడు నందిపై కూడా చూపిస్తారు. మనుషులు తప్పుగా అర్థం చేసుకున్నారు. మందిరంలో ఎద్దులనేమైనా ఉంచుతారా? కృష్ణుడేమో రాకుమారుడు. వారు ఎద్దుపైన కూర్చోరు. భక్తి మార్గంలో మనుషులు చాలా తికమకగా ఉన్నారు. మనుషులకు భక్తి మార్గంలోని నశ ఉంటుంది. మీకు జ్ఞాన మార్గంలోని నశ ఉంది. ఈ సంగం యుగంలో బాబా మిమ్మల్ని చదివిస్తున్నారని మీరు చెప్తారు. మీరు ఈ ప్రపంచంలోనే ఉన్నారు. కానీ బుద్ధి ద్వారా మేము బ్రాహ్మణులము, సంగం యుగంలో ఉన్నామని భావిస్తారు. మిగిలిన మనుషులందరూ కలియుగంలో ఉన్నారు. ఇవి అనుభవం చేసిన విషయాలు. మేం కలియుగం నుండి బయటకు వచ్చేసామని మీ బుద్ధి చెప్తుంది. బాబా వచ్చి ఉన్నారు. ఈ పాత ప్రపంచమే పరివర్తన అవ్వనున్నది. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. ఇతరులెవ్వరికీ తెలియదు. ఒకే ఇంట్లోని వారైనా, ఒకే పరివారంలోని వారైనా అందులో తండ్రి నేను సంగం యుగంలో ఉన్నాను అని అంటే, కొడుకు నేను కలియుగంలో ఉన్నానని అంటాడు. ఆశ్చర్యం కదా. మన చదువు పూర్తయితే వినాశనం అవుతుందని పిల్లలకు తెలుసు. వినాశనం అవ్వటం తప్పనిసరి. ఈ విషయంలో మీలో కూడా కొంతమందికి మాత్రమే తెలుసు. ప్రపంచం వినాశనం అవుతుందని అర్థం చేసుకుంటే నూతన ప్రపంచం కొరకు ఏర్పాట్లు చేసుకోవటంలో లగ్నమైపోతారు. బ్యాగేజ్ అంతా సర్దుకుంటారు. బాబావారిగా అయిపోవాలి. ఇక కొద్ది సమయం మాత్రమే ఉంది. ఆకలితో మరణించాల్సి వచ్చినా మొదట బాబా, తర్వాత పిల్లలు. ఇది బాబా బండారము. మీరు శివబాబా బండారం నుండి తింటారు. బ్రాహ్మణులు భోజనం తయారు చేస్తారు. అందుకే బ్రహ్మ భోజనం అని అంటారు. ఎవరు పవిత్ర బ్రాహ్మణులుగా ఉంటారో వారు స్మృతిలో ఉండి తయారు చేస్తారు. బ్రాహ్మణులు తప్ప శివబాబా స్మృతిలో ఎవ్వరూ ఉండలేరు. ఆ బ్రాహ్మణులు శివబాబా స్మృతిలో ఉండరు. ఇది శివబాబా బండారం. ఇక్కడ బ్రాహ్మణులు భోజనం తయారు చేస్తారు. బ్రాహ్మణులు యోగంలో ఉంటారు. పవిత్రంగా ఉండనే ఉంటారు. మిగిలింది యోగ విషయం. ఇందులోనే శ్రమ కలుగుతుంది. ఇందులో అసత్యం, గొప్పలు పనికిరావు. నేను సంపూర్ణ యోగంలో ఉన్నానని లేక 80% యోగంలో ఉన్నానని ఎవ్వరూ చెప్పలేరు.
జ్ఞానం కూడా కావాలి. ఎవరైతే తమ దృష్టితోనే ఇతరులను శాంతిపరుస్తారో వారే యోగులు. ఇది కూడా ఒక శక్తి. ఒక్కసారిగా నిశ్శబ్దమైపోతుంది. అప్పుడు మీరు అశరీరులుగా అవుతారు. తండ్రి స్మృతిలో ఉండటమే సత్యమైన స్మృతి. ఇది మళ్ళీ అభ్యాసం చేయాలి. ఇక్కడ మీరు ఎలా స్మృతిలో కూర్చుంటారో అలా అభ్యాసం చేయించబడుతుంది. అయినా అందరూ యోగంలో ఉండరు. బుద్ధి ఎక్కడెక్కడో పెరుగెత్తుతూ ఉంటుంది. అది నష్టపరుస్తుంది. నేను డ్రిల్ టీచర్ను అని భావించే వారిని గద్దెపై కూర్చోపెట్టాలి. తండ్రి స్మృతిలో వారి ఎదురుగా కూర్చుంటారు. బుద్ధి యోగం ఏ ఇతర వైపుకు వెళ్ళరాదు. నిశ్శబ్దమైపోతుంది. మీరు అశరీరులుగా అవుతారు. తండ్రి స్మృతిలో ఉంటారు. ఇది సత్యమైన స్మృతి. సన్యాసులు కూడా శాంతిగా కూర్చుంటారు. వారు ఎవరి స్మృతిలో ఉంటారు? వారిది సత్యమైన స్మృతి కాదు. ఎవ్వరికీ లాభం కలిగించలేరు. వారు సృష్టిని శాంతపరచలేరు. తండ్రిని గురించి వారికి తెలియనే తెలియదు. బ్రహ్మతత్వంనే భగవంతునిగా భావిస్తారు. అది కానే కాదు. ఇప్పుడు నన్నొక్కరినే స్మృతి చేయమని శ్రీమతం లభిస్తుంది. మనం 84 జన్మలు తీసుకుంటామని మీకు తెలుసు. ప్రతి జన్మలో కలలు కొద్ది కొద్దిగా చంద్రునిలో కలలు తగ్గినట్లు తగ్గిపోతూ ఉంటాయి. చూసేందుకు తగినట్లు కనిపించదు. ఇప్పుడింకా ఎవ్వరూ సంపూర్ణంగా అవ్వలేదు. పోను పోను మీకు సాక్షాత్కారాలు అవుతాయి. ఆత్మ చాలా చిన్నది. అది కూడా సాక్షాత్కారం అవుతుంది. లేకుంటే వీరిలో లైట్ ఎక్కువగా ఉందని, వీరిలో తక్కువగా ఉందని పిల్లలు ఎలా చెప్పగలరు? ఆత్మను దివ్య దృష్టితో మాత్రమే చూడగలరు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. నా చేతిలో ఏమీ లేదు. డ్రామా నాతో చేయిస్తుంది. ఇదంతా డ్రామా అనుసారం జరుగుతూ ఉంటుంది. భోగ్ మొదలైనవన్నీ డ్రామాలో నిర్ణయించబడినవి. సెకండ్ పాత్ర అభినయం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు తండ్రి పావనంగా ఎలా అవ్వాలో శిక్షణిస్తున్నారు. తండ్రిని స్మృతి చేయాలి. పతితమైపోయిన ఎంతో చిన్న ఆత్మ ఇప్పుడు మళ్ళీ పావనంగా అవ్వాలి. ఇది అద్భుతమైన విషయం కదా. ప్రాకృతికం అని అంటారు కదా. తండ్రి నుండి మీరు అన్ని ప్రాకృతిక విషయాలనే వింటారు. అన్నిటికంటే ఎక్కువ ప్రాకృతిక విషయం ఆత్మ పరమాత్మల విషయం. ఇది ఎవరికీ తెలియదు. ఋషులు మునులు మొదలైన వారెవ్వరికీ తెలియదు. ఇంత చిన్న ఆత్మనే రాతి బుద్ధిగా అయి మళ్ళీ బంగారు బుద్ధిగా అవుతుంది. రాతి బుద్ధిగా మారిపోయిన నేను ఇప్పుడు తండ్రిని స్మృతి చేసి మళ్ళీ పారస్బుద్ధిగా అవుతున్నాను అని సదా బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. లౌకికంలో కూడా తండ్రి, టీచర్, గురువు కూడా పెద్దవారే లభిస్తారు. కానీ ఇక్కడ తండ్రి, టీచర్, గురువు అన్నీ ఒక్క బిందువైన తండ్రియే. కల్పమంతా దేహదారులను స్మృతి చేశారు. ఇప్పుడు నన్నొక్కరినే స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు. మీ బుద్ధిని ఎంతో సూక్ష్మంగా తయారు చేస్తున్నారు. విశ్వానికి అధిపతులుగా అవ్వటం చిన్న మాటనా? ఈ లక్ష్మీనారాయణులు సత్యుగానికి అధిపతులుగా ఎలా అయ్యారని ఎవ్వరూ ఆలోచించరు. మీకు కూడా నంబర్ వార్ పురుషార్థానుసారమే తెలుసు. కొత్తవారెవ్వరూ ఈ విషయాలు అర్థం చేసుకోలేరు. మొదట స్థూలంగా తెలిపించిన తర్వాత సూక్ష్మంగా తెలిపించబడుతుంది. తండ్రి బిందు కానీ వారు పెద్ద పెద్ద శివలింగ రూపాన్ని తయారు చేస్తారు. మనుషుల చిత్రాలు కూడా పెద్ద పెద్దవి తయారు చేస్తారు. కానీ అలా ఎవ్వరూ లేరు. మనుషులు శరీరాలైతే ఇక్కడే ఉంటాయి. భక్తి మార్గంలో ఏమేం తయారు చేశారు? మనుషులు చాలా తికమక పడి ఉన్నారు. జరిగిపోయిన విషయాలు మళ్ళీ జరుగుతాయని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు మీరు తండ్రి శ్రీమతంను అనుసరించండి. ఇతనికి కూడా బాబా శ్రీమతంను ఇచ్చారు. నీకు నేను చక్రవర్తి పదవిని ఇస్తాను. ఇప్పుడు ఈ సేవలో లగ్నమై వారసత్వం తీసుకునే పురుషార్థం చేయు. ఇవన్నీ వదిలేయమని సాక్షాత్కారం చేయించారు కదా. ఇలా శివబాబా చెప్పినందునే ఈ బ్రహ్మ నిమిత్తమయ్యారు. అందరూ అలా నిమిత్తం అవ్వరు. ఎవరికి నష ఎక్కిందో
వారు వచ్చి ఇక్కడే ఉండిపోయారు. మనకు రాజ్య పదవి లభిస్తుంది. అటువంటప్పుడు ఈ పనికిరాని అత్యంత తక్కువ విలువ గల ఈ ధనాన్ని ఏం చేసుకుంటాము అని భావించారు. ఇప్పుడు తండ్రి పిల్లలతో పురుషార్థం చేయిస్తున్నారు. రాజధాని స్థాపన అవుతూ ఉంది. మేము లక్ష్మీనారాయణులకు తక్కువగా అవ్వము అని కూడా అంటారు. అయితే శ్రీమతంను అనుసరించి చూపించండి. కేవలం మాటలు చెప్పకండి. నా పిల్లల గతి ఏమవుతుంది అనేమైనా ఈ బాబా అన్నారా? ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే వారి పిల్లలు ఆకలితో ఉంటారా? బంధుమిత్రులు ఎవరో తినేందుకు ఇస్తారు, సహాయం చేస్తారు. బాబా ఎంత పాత కుటీరంలో ఉన్నారో చూడండి. అయితే పిల్లలైన మీరు వచ్చి ఇక్కడ భవనాలలో ఉన్నారు. పిల్లలు బాగా తినండి, తాగండి, ఉండండి అని తండ్రి అభిలాష. ఏమి తీసుకురాని వారికి కూడా అన్నీ చక్కగా లభిస్తాయి. ఈ బాబా కంటే మంచి సౌకర్యాలతో ఉంటున్నారు. శివబాబా చెప్తున్నారు, నేను దేశాలు తిరిగే యోగిని, అంటే రమతా యోగిని. ఎవరికైనా కళ్యాణం చేసేందుకు వెళ్ళగలను. జ్ఞానవంతులైన పిల్లలు ఎప్పుడు సాక్షాత్కారాలు మొదలైన వాటి ద్వారా సంతోషించరు. యోగం తప్ప వేరే ఏదీ లేదు. ఈ సాక్షాత్కారాలు జరిగాయని సంతోషించరాదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, దృష్టితోనే ఎవరినైనా శాంతిపరచగల యోగ స్థితిని తయారు చేసుకోవాలి. సంపూర్ణ నిశ్శబ్దం ఏర్పడాలి. దీని కొరకు అశరీరులుగా ఈ అభ్యాసం చేయాలి. సెకండ్ పాయింట్, సత్యమైన జ్ఞాన నశాలో ఉండేందుకు మేము సంగం యుగంలో ఉన్నాము. ఇప్పుడు ఈ పాత ప్రపంచం పరివర్తన అవుతుంది. మేము మా ఇంటికి వెళ్తున్నామనే స్మృతి ఉండాలి. సదా శ్రీమతంను అనుసరిస్తూ ఉండాలి. కేవలం మాటలు మాట్లాడకండి. వరదానము. పరమాత్మ మిలనం ద్వారా ఆత్మిక సంభాషణకు సత్యమైన రెస్పాన్స్ను ప్రాప్తి చేసుకునే బాప్ సమాన్ బహురూపీ భవ. తండ్రి ఎలాగైతే బహురూపీగా ఉన్నారో, ఒక్క సెకండ్లో నిరాకారం నుండి ఆకారీ వస్త్రాన్ని ధారణ చేసుకుంటారో, అలా మీరు కూడా ఈ మట్టి డ్రెస్సును వదిలి ఆకారీ ఫరిస్తా డ్రెస్సును, మెరిసిపోయే డ్రెస్సును ధరిస్తే సహజంగానే మిలనం కూడా జరుగుతుంది. అంతేకాక ఆత్మీక సంభాషణకు స్పష్టమైన రెస్పాన్స్ అర్థమవుతుంది. ఎందుకంటే ఈ డ్రెస్ పాత ప్రపంచం యొక్క వృత్తి మరియు వైబ్రేషన్లతో మా యొక్క వాటర్ ప్రూఫ్ లేక ఫైర్ ప్రూఫ్గా ఉంటుంది. ఇందులో మాయా ఇంటర్ఫియర్ అవ్వలేదు, అంటే మధ్యలో ప్రవేశించలేదు. స్లోగన్. దృఢత అసంభవాన్ని కూడా సంభవం చేసేస్తుంది. అవ్యక్త సూచన. ఆత్మీక రాయల్టీ మరియు పవిత్రతా పర్సనాలిటీని ధారణ చేయండి. బ్రహ్మకుమార్ యొక్క అర్థము సదా ప్యూరిటీ, పర్సనాలిటీ మరియు రాయల్టీలో ఉండటం. ఈ పవిత్రతా పర్సనాలిటీయే విశ్వంలోని ఆత్మను తన వైపు ఆకర్షిస్తుంది. అంతేకాక ఈ ప్యూరిటీ యొక్క రాయల్టీ ధర్మరాజ్పురంలో సుంకం చెల్లించుట నుండి విడిపిస్తుంది, అనగా శిక్షల నుండి తప్పిస్తుంది. ఈ రాయల్టీ అనుసారం భవిష్య రాయల్ కుటుంబంలోకి రాగలరు. ఎలాగైతే శరీరం యొక్క పర్సనాలిటీ దేహభావంలోకి తెస్తుందో, అలా పవిత్రతా పర్సనాలిటీ దేహీ అభిమానిగా చేసి తండ్రికి సమీపంగా తెస్తుంది. అచ్చా, ఓం శాంతి.